అందరికీ నమస్తే నువ్వు ఏం సంగతి అంత నిమ్మలమేనా పరేషాన్ పాడైపోరు ఏం జబర్దస్త్గా రెడీ అయ్యి వచ్చిన అనుకుంటురా ఏం లేదులా మా ఊర్లో పోతూనే ఉన్నా ఓట్లు వచ్చినాయి నీకు మించిన మొనగా లేడు నువ్వు తప్ప సర్పంచ్కి మన ఊరికి అర్హత ఎవరికి లేదు నువ్వు ఉండాలంటే పండాలంటే పండాలని పోరగాలు ఒకటే వెనకంగా పడి గెలుగుతూ నిలబడ్డదాకా ఇక నిలబడ్డా కానీ మరి ఎట్లా నిలబడితే మంచిగా ఉంటుందా ఉండదా మొత్తం మీద మా గురువు గారిని అడిగి తెలుసుకుంటాను గురువు గారు అయితే సరైన నిర్ణయం చెప్తాడు ఎందుకనంటే ఇది సర్పంచ్ పని మా ఊరోళ్ళందరితో పొద్దుగా లేస్తే పెద్ద తలకాయ నొప్పి అని ఎటు తిరిగి నేనే గెలుస్తాను అనుకో ఎందుకనంటే ఇక ఊరంతా బతలాడుతుంది పనిపాటు లేను నువ్వు ఒక్కనే ఉన్నవరా నువ్వు నిలబడితేనే మంచిగా ఉంటుంది ఊరంతా బతలాడుతుంది పనిపాటు లేను నువ్వు ఒక్కనే ఉన్నవరా నువ్వు నిలబడితేనే మంచిగా ఉంటుంది ఈ చదువుకున్నోడు శాస్త్రం తెలిసినోడు ఉంటే ఏం బాగుంటుంది నీలేక ఊర్లో పొట్టి ఇడుపుల పొట్టి తిరిగిపోతాడు అయితేనే మంచిగా ఉంటుందని ఎట్టైనా గెలుస్తాం అనుకోరి కానీ మా గురువు గారు ఉన్నారు తంతే స్వామి ఆయనకు ఒకసారి ఫోన్ చేసి ఆయన ఒక తనది అంతే ఏమైందో చూస్తా ఆ గురువుగారు నమస్కారం నేను స్వామి తెలిసిందా మరి ఎట్లా ఉండమంటారా అంతే అంటారా అంటే మార్గం మరి అమ్మా అది అవుతుందో కాదో స్వామి అట్లయితేనే గెలుపవుతుందా అట్లయితేనే ఇది పెద్ద కష్టానికి వచ్చింది కదా సర్పంచ్ కంటే ఇప్పుడు ఇది సరి చేసుడు పెద్ద కష్టం ఉన్నది సరే స్వామి మీరు ఎట్లా చెప్తే అట్లే ఓం తంత్యాయన మహా స్వామి మీ ఆశీర్వాదం ఇక చేస్తా ఇక ఎట్టన్నా చేస్తా స్వామి సరే స్వామి అమ్మో ఇది పెద్ద పెట్టుకే వచ్చింది ఇప్పుడు మా బామ్మర్ది గారిని ఏమని పిలవాలి ఫోన్ చేస్తా ఫోన్ ఎందుకు రింగిస్తే వాడే వస్తాడు బావా ఏంది బామ్మర్ది మంచి జోరు మీద ఉన్నావు తడి చెట్టెక్కలేవు తాటి కళ్ళు తింగలేవు మళ్ళీ నీకెందుకు రా పెళ్ళి మళ్ళీ నీకెందుకు రా పెళ్ళి ఏందా మళ్ళీ మళ్ళీ కానీ పెళ్లి కాదా మరి పాట నాకు తెలిసింది ఏంది నువ్వు సర్పంచ్గా నామినేషన్ వేసినావంట మొత్తం మన పోరగాళ్ళను ఒక 10 మందిని తాడి చెట్ల కింద కూర్చోబెట్టినా రా ఇక పోయి ఇంత కళ్ళు వేసి అప్పుడే కూర్చోబెట్టినావా మరి ఏమనుకుంటున్నావు బావా నువ్వు గెలవాలంటే నా కాంట్రిబ్యూషన్ ఆ మాత్రం ఉండాలి మరి ఇగో బావా ఇగో తాడి చెట్ల పోతాడు కళ్ళు చెప్పిన ఇగో నక్కపోక్క కళ్ళు చెప్పిన ఇగో మల్లెపూల మల్లెమొగ్గ చెట్టు కళ్ళు చెప్పిన ఇంకో నర్సికాని కళ్ళు చెప్పిన ఈరానమతి కళ్ళు చెప్పిన ఇక చూడు అంటే మందల కింద మండల కాడ కూర్చోబెట్టినావా ఇగో మనోళ్ళంతా పనులలో తప్ప చెట్ల కింద ఎక్కువ కూర్చుంటారు ఒక్కసారి నువ్వు చెట్టు కిందికి వచ్చి చిన్నగా మాకు ఉసి గొలిపినావు అనుకో రిబ్బన్ కటింగ్ నన్ను చేయమంటావు మరి చేతి ఇక గుద్దుడే గుద్దుడు ఓట్లు ఇక నువ్వు గెలిచినట్టే పో మా బావ సర్పంచ్ జిందాబాద్ బామ్మర్ది మంచిగా ఉంది నీ ఐడియా అమ్మా అంటే మన సంగపోళ్ళందరినీ చెట్ల కింద కూర్చోబెట్టినా రెడీ కానీ నీకు ఇంట్లో ఒక అదృష్టం పట్టింది అది తెలుస్తలేదు ఎందుకేంది నేను ఒక్కనే సర్పంచ్ కాదు బామ్మర్ది మరి నాతో పాటు నువ్వు కూడా నాకు అర్థమైంది నీతో పాటు ఇక మా అక్కను కూడా చేస్తాను అన్నట్టు కాదా మీ అక్కని కాదు పండుగ నాడు కూడా పాత మొగడు ఎందుకని నీ ముచ్చట పాడగాను మరి బా నువ్వు కూడా నామినేషన్ వేస్తున్నావు నేనా నువ్వే బావా కోపం ఉంటే కొట్టు లేదంటే రాయి తీసుకొని ఒక్కటి పెట్టు పడతా గో గిట్లాంటివి మాత్రం నాతో జోకులు చెప్తాను అర్థమైంది జోకులు కాదు బామ్మర్ది ప్రామిస్ అమ్మతోడు ఊకో బావా నువ్వు మళ్ళీ చెప్పకు నీళ్ళు సర్పంచ్ కేసుడు ఏంది బావా నా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయి నువ్వు మంచుకున్నావు బయటికి వెళ్తే కథం అప్పులోళ్ళు మొత్తం రౌండ్ అప్ చేస్తారు ఇలా రౌండ్ అప్ చేసి కనిపించే పరిస్థితి అట్లుంటది కాబట్టి అప్పులలో నుంచి నువ్వు తప్పించుకోవడానికి కూడా ఇది ఒక మార్గం ఎవరన్నా వచ్చిరనుకో నాకు ఓటేసి గెలిపించి నీ అప్పు తీరుస్తాను నువ్వు మటుకు నిలబడాలి నువ్వు నిలబడకపోతే మటుకు నేను నిలబడా ఇదేం లింకు బావు నేను చెయ్య నువ్వు ఉంటేనే నేను చేస్తా అది కాదు బాబు నేను చెప్పేది నువ్వు అంటే పెద్దోడివి అన్ని తెలిసినోడివి ఏమంటారు బాగా నాకంటే ఎక్కువ తిరిగిపోతువి అన్ని ఊర్లల్లో ప్రతి ఊర్లలో ఎవడెవడు ఓట్లు ఎత్తాడు ఎవడెవడేయడు ఎవరెవరికి ముచ్చట్లు చెప్పాలనేది నీకు బాగా తెలుసు నాకేం తెలుసు బాబు పొద్దున్న లేతే తాడి చెట్ల కింద కూర్చొని ఆ కళ్ళు ఈ కళ్ళు రెండు కలిపి గుద్దితే మధ్యాహ్నం ఆ కళ్ళు కూడా ఉండవు ఇక మరి ఏది ఉండదు గట్లాంటిని పట్టుకొని నన్ను సర్పంచ్గా నామినేషన్ ఏమంటున్నా అది కూడా వాళ్ళ నీకు ఏమంటారుగా
నీకు వ్యతిరేకంగా. బామ్మర్ది ఒకసారి చెయ్యి, నువ్వు నా మేసే అయిపోతే నా మీద ఒట్టే, అంతే. నువ్వు వేయాల్సిందే, బావా నువ్వు వేయాల్సిందే. ఈ లిటిగేషన్ ఎక్కడిది బావా? ఈ లిటికేషన్ ఎక్కడిదంటే నీకు ఒక విషయం చెప్పనా, నువ్వు అన్నట్టే నేనే సర్పంచ్కి నిలబడి కీసలు వంచుదామనుకున్నా, పైసలు వంచుదామనుకున్నా, గెలుద్దాం అనుకున్నా. దానికి తోడు మన సంగపోలు ఎక్కువనే ఉంటారు ఊర్లో. ఇప్పుడు కొత్త కొత్త మాలు కూడా వస్తున్నాయి అన్ని, ఇట్లా ఇట వీల్చేటివి అట వీల్చేటివి, చిన్నగా చేద్దాం అనుకున్నా. నువ్వు ఉన్నావు కదా. కానీ మన స్వామివారు ఉన్నారు కదా, తంతే స్వామివారు, మన తంతే స్వామివారు మొన్న పోయి తనిచ్చుకొచ్చుకున్నాగా. ఆ స్వామివారు అంతనే కదా ఈ అదృష్టం పట్టింది. అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా వచ్చింది. నాకే వచ్చింది అనుకున్న అదృష్టం నీకు కూడా వచ్చింది. ఆయన ఏమన్నాడంటే, ఈ ఒక్కసారి నా మాట, నీ ఎంపటి మీ బామ్మర్ది ఉంటేనే నువ్వు గెలుస్తావు, లేకపోతే నువ్వు గెలవవు అని చెప్పిండు. ఇదేం లిటికేషన్ బావా? ఇదే సెంటిమెంట్ పోటీ. అవునా? ఇది ఈ తెలివి ఎక్కడిది? అసలు ఇట్లాంటిది ఎందుకు ఆలోచన ఆయనకు వచ్చింది? మన ఇద్దరి మధ్య ఈ లింక్ ఎక్కడిది? మన ఇద్దరి మధ్య ఈ లింక్ అని నువ్వు గట్లంటున్నావు. గీడ చూడు, ఒక అన్న అయితే ఏకంగా వాళ్ళ గురువు గారు చెప్పిరట, నీ భార్య లేనిది నువ్వు విజయం నీ వల్ల కాదయా, నీ భార్యను కూడా పోటీలో పెట్టాలంటే. ఆయన సొంత భార్య భర్త ఇద్దరు పోటీగా ఉన్నారు, ఇద్దరు నామినేషన్లు వేసిరు, ఇద్దరికి గుర్తులు వచ్చినాయి. అవును, గట్లనే మీ బామర్దులు ఉండాలని ఇక స్వామి వారు చెప్పిరు నాకు. ఈ భార్య భర్తలు వేసిల్లా నామినేషన్? కావాలంటే చూడు. అవునా? చూడు, చూపెట్టు. బామ్మర్ది బావా, ఇదేం కోసం బావా? ఈ సర్పంచ్ ఎలక్షన్లలో ఇన్ని చిత్రాలు చూస్తావు అని చెప్పేసి అనుకోలేదు బావా. కాబట్టి బామ్మర్ది నువ్వు నా కోసం అయినా నిలబడు బావా. వాళ్ళంటే భార్య భర్తలు. ఇప్పుడు మా అక్కని చేసుకున్నందుకు సరే, మనం కూడా ఒక దగ్గరే అనుకో. ఇప్పుడు నాకు అర్థమైంది బావా నీ కథ. అంటే ఇప్పుడు మన ఇద్దరు ఇట్లా ఎవరు గెలిచినా సర్పంచ్ పది మన కుటుంబంలోకే వస్తుంది కదా అని. మన ఇంట్లోనే ఉంటది, మన అరుగు మీదనే ఉంటది. సర్పంచ్ నువ్వు అయితేంది, నేనైతే పిల్ల. నాకు అర్థమైంది బావా. సర్పంచ్ నువ్వైనా నువ్వే పెత్తనం చేస్తావు, సర్పంచ్ నేనైనా నువ్వే పెత్తనం చేస్తావు కదా బావా. బామ్మర్ది సరే, సరేలే బావా. సర్పంచ్ బామ్మర్దికే, సర్పంచ్ బావకే, సర్పంచ్ బామ్మర్దికే, సర్పంచ్ బావకే, సర్పంచ్ బామ్మర్దికే. ఇగో మరి మేమిద్దరం వ్యతిరేకం అనుకొని ఇటోట్లు అటోట్లు చీల్చి నడి మధ్యన ఇంకెవరన్నా గెలిపించారు. అమ్మో, ఇట్లాంటి పని చేయకూడదు. బామ్మర్ది మన ఇద్దరమే పోటీలు ఉన్నాక కోలు గెలుస్తారు చెప్పలేమ్మా. వీళ్ళేంది, వీళ్ళిద్దరు తోడు దొంగలు ఉన్నారు అని చెప్పి నడవంతరం మధ్యలో నువ్వు ఉన్నావు కదా మధ్యలోనే. మల్లె మొగ్గ, నక్కపొక్క, భుజంగరాయుడు, బాహుబలి. ఈ లోపు నేను ఈ కవర్ చేస్తా. సంఘాలన్నీ మనోళ్ళ కాడ కూర్చోబెడితే మన ఏనాయ ఓట్లు అంతే, కవర్ చేద్దాం. సర్పంచ్ బావకే, సర్పంచ్ బామ్మర్దికే, సర్పంచ్ బావకే, సర్పంచ్ బామ్మర్దికే. గుర్తు నా గుర్తా? నా గుర్తు ఇంకా రాలేదు బావా. ఇప్పుడే నామినేషన్ వేసుకున్నా కదా. అవును, నీ గుర్తు వచ్చిందా? నాకు గుర్తు వచ్చింది. ఏది? పొరక, చీపురి. ఓ పొరకనా? ఏక ఊడ్సుడే నువ్వు? ఊర్సుడే మరి. ఊర్చి ఓట్లు వేయలేదనుకో పొరక మర్రేసుడే. నా గుర్తు మాత్రం ఒకటి రావాలని కోరుకుంటా. ఏందో? అదే సీసా. కోటర్ గుర్తుకే మన ఓటు అందామా? అంతే. చూసుకో, మంచిగున్నది. ఇగో మీరు మర్చిపోకుండా మా ఇద్దరికే ఓట్లు ఇయ్యి. మీ పుణ్యం మేము ఏం ఉంచుకోము, ఎవ్వరికి ₹1 ఇయ్యము. అంతే, మీరే రివర్స్ మాకు ఇవ్వాలి, తాపియాలి, మమ్మల్ని గెలిపియాలి. ఊరిని చాలా అభివృద్ధిలోకి తీసుకుపోవాలంటే మన ఇద్దరిని గెలిపియాలి. గుర్తుంది కదా? ఎవ్వరికి వచ్చినా మాకే అంతే. ఇగో ఈ లెక్కతోటే వచ్చినాం. పైలం సుమా సెంటిమెంట్. సర్పంచ్ బావకే, సర్పంచ్ బామ్మర్దికే. అంతే. బామ్మర్ది ఇద్దరం నిలబడుతున్నాం కదా, బోని కింద ఒక్కసారి నువ్వు అట్ట పోయి ప్రచారం చేసి ఇట్లా దండాలు పెట్టుకొని నాకే మీ ఓటు, నాకే మీ ఓటు అని ఒక్కసారి ప్రచారానికి పోయిరా. నువ్వు బోని కొట్టు, అటెనక చీరు నేను. అంతేనా? పని పడతా. చూసుకుందాం, గెలుపు నీదా నాదా. బామ్మర్ది, సర్పంచ్ బామ్మర్దికి. అబ్బా, చూడాలి మావని కథ ఎట్టుంటుందో. మరి ఏ పార్టీ చంపేస్తాడో, ఓట్లు ఏం కాదో నాయన. పదవి అయితే మా ఇంట్లోనే ఉంటుంది, ఎట్లయినా ఏమి లేదు. హ్యాపీ బావా.
ఎవరే నువ్వు బావా ఎవరే నువ్వు అమ్మ బామర్ది అమ్మ ఏమైంది బామర్ది ఏమైంది జనం నలిపేసిరా నిన్ను అబ్బో. అభిమానంతో అభిమానంతో ఎక్కడ అభిమానం పాడుగాను అదేం అభిమానం బావా నువ్వు ఓట్లకు బొమ్మన్నావా అవును ఇట్లా పోయినా ఒక గదిలోకి మీరు నాకే ఓటేయాలి మా బావకే ఓటేయాలని ఇట్లా దండాలు పెట్టినా మీ బావది ఏం గుర్తు అని అడిగిళ్ళు మా బావది పొరకట్ట గుర్తు అని చెప్పిన చీపురు కట్ట నీదేం గుర్తు అన్నారు కోట గుర్తు అన్నా 2 నిమిషాలు ఇట్లా మాట్లాడుకున్నారు పోయింది ఇంత కోటరేసి పొరకట్ల పట్టుకొచ్చి పల్ల 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 కొట్టి అమ్మ ఓ కొడుకా ఏం గుర్తులు బామర్ది అంటే నీ కోటర తాగి నా పొరక పెట్టి నిన్నే కొట్టిరా అన్నే కొట్టిల్లు బావా అమ్మా ముసల్దాన్ దగ్గరికి పోతే నీ ముఖం మండ నీ మూతి మీద అని మూతి మీద తన్ని ఆ ముసల్దాన్ని ఏమన్నా అయ్యింది తాగి ఏమనలేదు ఇగో నీకు కలుపోపిత్త కానీ ఓటే రాదన్న ఏ ముసల్ది సాయమనా సాయమనే అవునా బామర్ది సావకు వచ్చింది సాయమ్మ సావ కొట్టకపోతే ఓనాడు పగటిలా ముసలి అరుగు మీద వంత దాన్ని చెక్కుడు దాన్ని ఎత్తుకపోయినవట మందుకు పైసలు లేవని ఏ చెక్కుడు సంచి చల్లకుండా అవన్నీ గుర్తు పెట్టుకుంటుందా ఇప్పుడు ఓటు అడుగుదాం అని పోయినా ప్రచారానికి మరి పింఛన్ ఇప్పిస్తాను వద్దా అరే నాకు ఇది గుర్తుకు రాలేదు బాబా ఇక మనకేమో ఈ కళ్ళు కుండలు ఈ కుండలు అవి తప్ప ఈ గిలాసులు సారా తప్ప మరిది ఒక్కొక్కడు చెప్పేది ఊర్లలో సంతకం పెట్టి రానోడు ఒక ఆయన ఏమో పట్టణంలో పంతాడు వీళ్ళకి వచ్చి సర్పంచ్ అంటాడు ఒక ఆయన ఏమో చదివే రాదు చక్కగా సర్పంచ్ అంటారు ఇట్లాంటి వాళ్ళందరూ పొద్దుగా లేవగానే సర్పంచ్ ఓట్లు వస్తాయిగా అప్పుడు మంచిగా బొట్లు పెట్టి ముఖానికి పౌడర్ రాసుకొని తెల్ల తెల్ల అంగీలు వేసుకొని ఎంత మంచి యాక్టింగ్ చేస్తారంటే అదివరకు దాకా పడనోళ్ళతో కూడా బామ్మర్ది బాగున్నావా చెల్లి ఎట్లున్నది అబ్బా పిల్లగాడు ఎట్లున్నారు ఇల్లు ఎట్లున్నది ఇట్లా మంచిగా పద్ధతిగా మాట్లాడాలి కానీ కాదు కానీ బాబా ఊకో నువ్వు మళ్ళీ మాట్లాడతాను నన్ను పోతున్నప్పటికి ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి పంపించాలని తెలియదా నీకు నువ్వు మాటకారివి నువ్వే సర్పంచ్ అని చెప్పి మరీ చెప్పిన లేదు మనకు రక్త సంబంధం ఉంది ఆ తగ్గ స్వామి చెప్పిండు ఆ బొత్త స్వామి చెప్పిండు ఆ మూత స్వామి చెప్పిండు అని చెప్పి నన్ను కూడా కలుపుకొని నామినేషన్ ఇవ్వాలని చెప్పి నన్ను కూడా అభ్యర్థిగా నిలబెడితివి మరి పోతున్నప్పుడు గిట్ల ప్రచారం చేయాలరా బామర్ది గట్ల ప్రచారం చేయాలని 4 ముక్కలు చెప్పి పంపిస్తే బాగుండుగా నేను పోతే నాడ లడలడలా వాగేసరికి మొత్తం పొరక్కట్టు అనుకొని సరిపోయి మళ్ళీ నవ్వుతున్నా నీకు అర్థం కాలే నా రెస్పాన్స్ ఎట్టుంటుందో తెలుసుకుందామని నిన్ను ముందు ప్రయోగించిన తెలివి కాబట్టి ఇప్పుడు అసలు యాక్టింగ్ మొదలు పెడతా జర అయినాక బొట్లు పెడతా బోనం పెడతా ముందు ముత్యాలమ్మ గుడి కాంచెల్లి డప్పులు కొట్టి స్టార్ట్ చేపిస్తా ఎవరు కూడా మీదికి రావద్దు దేవుని గుడి కాడికి వెళ్ళి వస్తున్నా అనుకుంటారు దండం పెట్టగానే దండం అంటారు అమ్మ ఓటు అనగానే ఓటు అంటారు వంగవాడి మొక్కితే వంగి మొక్కుతారు వాళ్ళ పిల్లగాల ముడ్డిగాడిగో ముక్కు చీదో ఏదో నాకు అర్థమైంది బావా ముందు నన్ను పంపినవు నాకేమో పిడిగుద్దులు నీకేమో ఓటు గుద్దులు మరి ప్లాన్ ఏందనుకుంటున్నావు నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు అవతల ఓడు కానే కావద్దు సందు చదువుర ముందని మనమే ఉండాలి అయితే బావా నేను ముందుగా పోతా ఇట్లనే నన్ను అందరు తనుకుంటూ పోతుంటారు నువ్వు వెనక సిరి ఇక చూసినావా మావన్లకు కావద్దు మీరు నన్ను గెలిపేయండి అని చెప్పిరా అనుకుంటారా అంతే నీ సపోర్ట్ నాకు ఉండాలి బామ్మడిది ఈ బలిగినా ఏమి లేదు కోర్సుకో ఓట్ల దాకా కోర్సుకో సరే అటెనక సీట్ నేర్చుకో అబ్బా మళ్ళా తేప నువ్వే సర్పంచ్ నేను ప్రచారం చేస్తాను అంతేనా అంతే సరే ఇప్పుడు మాత్రం జరా ఇద్దరం కలిసి ప్రచారం చేద్దాం మరి ఇద్దరం కలిసి అంటే నువ్వు ముందుగా రావాలి నేను వెనకంగా రావాలి నాకు అర్థమైంది ముందు తను నాకు తర్వాత ఓట్లు నీకు అంతే సరే అబ్బా ఎక్కడైనా మంచిది అమ్మ సర్పంచ్ బావకే చిత్తాబాద్ సర్పంచ్ బామ్మర్దికే ముర్దాబాద్ అయింది మరి దెబ్బలు తినేది ఉందిగా సరేలే నీకోసం బావ ఏం చేస్తా సర్పంచ్ బావకే ఇక చూసినారు జనాలు విచిత్రమైన ప్రచారాలు జరుగుతున్నాయి ఇలా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క గమ్మతున్నది అనుకో రాత్రి ముత్యమంతా ఊరు ఉండదు 7-8 మంది అభ్యర్థులు ఇక ఒక్కొక్క ఎంత పెద్ద ఊరున్నా ఏకగ్రీవం చేసుకుంటున్నారు ఏదేమున్నా ఆలోచన చేయండి మంచి చేసేటోళ్ళు ఎవరు చూడండి ఓట్లు అమ్ముతా కొంట అనేటోళ్ళకి ఓటు వేయకండి మా బామర్ది ఇప్పుడు చూసిరు కదా పోతే రెస్పాన్స్ ఎట్లున్నదో అగో అటువంటి రెస్పాన్స్ వస్తుంది ఈ బల కొట్టుకునే పనొద్దు ఇగురంతో ఏం చేస్తాం ఏం చెయ్యం ఓ బాండు రాసియ్యి ఊరి కోసమే చేయండి ఉత్తగా మాట్లాడకండి వెనక సీరు బదనాములు కాకండి ఏదో నేను పొద్దుగా లేవగానే సర్పంచ్ షాప్ అనిపించుకోవడానికి నిలబడకండి రండి ఆస్తులు అమ్ముకోకండి భూములు అమ్ముకోకండి పెళ్ళ మీద పుస్తలు అమ్మి మేము అప్పు చేసి తిప్పల పడి సర్పంచ్ అనిపించుకోవాలని ఇక ఈతల పడి ఎగురులో పడతామంటే వెనక సీరు బోర్ల పడతాం అటు వెనక సీరు మన భవిష్యత్ తరాలకు ఏముండవు మన పిల్లల్ని చూసుకోవాలి మనల్ని చూసుకోవాలి ఉన్న ఊరు కన్నతల్లి అసొంటిది కాబట్టి కన్నతల్లిని కాపాడుకున్నట్టు ఊరిని కాపాడుకునే ఉపయోగం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్యదా ఎవరి మనోభావాలు దెబ్బతింటందుకు కాదు ఒక అర్థం కోసం ఒక మెసేజ్ కోసం మేము ఈ స్కిట్ చేయడం జరిగింది కాబట్టి ఆలోచించి ఓటేయండి
అర్థవంతమైన వాళ్ళకు ఓటేయండి, ఊరి కోసం నిలబడే వాళ్ళకు ఓటు బాగా నాకు అర్థమైంది. ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి ఓటేయద్దు, అంతే. అంతే కదా. ఉత్తి మాటలు చెప్పేటోళ్ళకు ఓటేయద్దు, కోతలు కోసేటోళ్ళకు ఓటేయద్దు, చేతలు చేసేటోళ్ళకు ఓటేయద్దు, మంచి పనులు చేసేటోళ్ళకి ఓటేయండి, అంతే. ఊరుని బాగు చేసేటోళ్ళకి ఓటేయండి, ముఖ్యంగా మీ ఓటుకున్న విలువను నిలబెట్టుకోండి. అంతే. నమస్తే. బా పోదాం ఇక. ఇక పోదప్ప. పోదా ఇక పోయి చిన్నగా అట్లా ఓట్లు ఆడుకొని వస్తా, అంతే. మీరు మాత్రం గుర్తుపెట్టుకోరి, నాకైతే ఓట్లు పడితే పడవ తర్వాత ముచ్చట. మీరు మాత్రం మంచిని చూసి ఎన్నుకోండి, ఊరుని బాగు చేసుకోండి, మంచిగా హ్యాపీగా జీవించండి. ఇగో ఆఖరి మాట చెప్తానా, మనం పిల్ల సంబంధానికి పోతేనే ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలంటారు. మరి 5 ఏళ్ళు ఎన్నుకునేటువంటి మనం మంచిగా చూడాలిగా. మన ఊళ్ళో మంచి చేస్తాడు, వాని గుణగణాలు ఏంది, వాడేంది, వాని కథ ఏంది అంతా తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళకే ఓటేయండి. ఇక ముచ్చట చెప్పి మురిపించేటోళ్ళు ఊరోళ్ళైనా మందిరం వచ్చి నిలబడరు కదా, మనకి ఎరికే కదా. మన ఊళ్ళో మంచోడోడు చెడ్డోడోడు మనకి ఎరికే. మరి ఎవరికి వేయాలనో వానికి వేస్తే సరిపోతుంది. ఈ జవడాలు అన్నీ వద్దే వద్దు, ఈ ఉత్తమ ముచ్చట్లు వద్దే వద్దు. ఓకే సరేనా. కథలు పడద్దు, కాగితాలు కాల్చొద్దు. అబ్బో మంచిగుంది బాగుంది. అంతే మరి. సరే నమస్తే. నమస్తే.